బీసీ కులగణనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తప్పనిసరిగా బీసీ కమిషన్ ద్వారా కులగణన చేస్తామని చెప్పారు. ఖైరతాబాద్ బీసీ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు నిరంజన్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి ఉత్తమ్, ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి హాజరయ్యారు. 4 దశాబ్దాల పాటు నిరంజన్ పార్టీకి ఎన్నో సేవలు చేశారని తెలిపారు. అన్ని రకాలుగా బీసీలకు అవకాశాలు కల్పిస్తామన్నారు. కులగణనపై రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని, బీసీలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో పార్టీ ఆలోచన చేస్తుందన్నారు మంత్రి ఉత్తమ్. బీసీ కమిషన్కి ఒక 4 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి ఎంతో సిన్సియారిటీతో, కమిట్మెంట్తో, బీసీ కాజ్కి ఎంతో కమిట్మెంట్తో పనిచేసిన నిరంజన్ గారిని బీసీ కమిషన్ చైర్మన్ వేయడం ఇది రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ డెసిషన్. ఇట్స్ ఎ వెరీ గుడ్ డెసిషన్. తప్పనిసరిగా మరి నిరంజన్ గారి ఆధ్వర్యంలో ఈ బీసీ కమిషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన క్యాస్ట్ సెన్సెస్ చేపడతామని చెప్పి కూడా నేను ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికాన్ని తెలియజేస్తున్నా. ఈ సామాజిక న్యాయం యొక్క ఈ దారిలోనే నడుస్తాము. జిస్కా ఇతనా హిస్సా ఉత్ని ఉస్కి భాగీదారి. కాంగ్రెస్ పార్టీ ఈ రాహుల్ గాంధీ గారి మాటలతో కట్టుబడి ఉన్నాం. ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వంలో పార్టీలో అన్ని విధాల సామాజిక న్యాయం ఉంటుంది. ఓబీసీలకి అన్ని చోట్ల సముచిత స్థానం, గౌరవం, మర్యాద, మరి అదేవిధంగా ప్రభుత్వంలో అన్ని పథకాల్లో, ప్రభుత్వంలో అన్ని పదవుల్లో, పార్టీల్లో అన్ని స్థాయిల్లో మరి గుర్తింపు, గౌరవం, మర్యాద, స్థానం ఉంటుందని చెప్పి కూడా నేను మరోమారు మనవి చేస్తున్నాను. ఈ బీసీ కమిషన్ అనేది మేము శుద్ధితో పనిచేస్తాము. ఎవరికి ఎటువంటి అపోహలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఈ కులగణన సరిగ్గా చేయాలంటే బీసీ కుల సంఘాల యొక్క పూర్తి సహకారం అవసరం. నేను అన్ని కుల సంఘాల వారితో నేను మనవి చేస్తూ ఉన్నాను. మీరు ఎప్పుడొచ్చినా కానీ మా సభ్యులమందరము అవైలబుల్గా ఉంటాము. మీ సలహాలు స్వీకరిస్తాము. ఆందోళన బాటలో కాకుండా సహకరించే బాటలో పోతే సమాజానికి అనేది బాగుదొరుకుతుందనేది మనవి చేస్తాం.